లిక్కర్ స్కామ్ డబ్బు చేరిందని 2019-24 మధ్య బాస్ ఎవరు? మన అమాయకపు బిడ్డ జగనన్నే అని, ఇక జగన్ రెడ్డి వచ్చేది లేదు సచ్చేది లేదు అని సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈరోజు పంటపాళెం వచ్చాను, ముత్తుకూరు మండలం పంటపాళెం. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ ఎదనపట్టి శ్యామ్ రెడ్డి, మా తెలుగుదేశం లీడర్ని, ఇక్కడ వైసీపీ లీడర్ లలిన్ డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఇంచుమించు మర్డర్ చేసి వెళ్ళిపోయాడు. ఆఖరన్న హాస్పిటల్లో బతికాడు, అపోలో హాస్పిటల్. నేను టచ్లో ఉన్నాను. 11:30కి ఆపరేషన్ స్టార్ట్ చేశారు, 2:30కి పూర్తయింది. ఒక కత్తి లంగ్స్ దాకా పోయింది, ఊపిరితిత్తుల దాకా, ఒకటి వెన్నెముక దాకా పోయింది. ఇవన్నీ డాక్టర్ చెప్పాడు నాకు. అంటే వాళ్ళు ఏం మారలే, ఆ బ్యాచ్ అందరూ అట్టే ఉండరు. ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద కాకాని గోవర్ధన్ రెడ్డి దాకా దుర్మార్గాలు అలవాటైపోయింది. ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, ఉపనిషత్తులు చెప్తున్నాడు. ఆయన చాలా పెద్ద మనిషి అంట. ఇప్పుడు జరిగే అన్యాయానికి రేపు ఆయన కానీ వస్తే ఆయన చేతిలో ఉండదంట. అసలు రాష్ట్రాన్ని ఘోరమైన ఆంధ్రప్రదేశ్గా, నేరాంధ్రప్రదేశ్గా మార్చిందే జగన్మోహన్ రెడ్డి. నీ వల్లే నీ ఫాలోయర్స్ ఇట్ అయినారు. కాకాని గోవర్ధన్ రెడ్డి, మా కుటుంబాలు, చంద్రబాబు నాయుడు కుటుంబం, వీళ్ళందరి మీద మాట్లాడినప్పుడు, నోరు బారేసుకున్నప్పుడు నువ్వు కంట్రోల్ చేసి ఉండాలి కదా. నువ్వేమి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడివి? ఎంతమందిని జైలుకి పంపించావు? తెలుగుదేశం నాయకులను ఎంతమందిని పంపించావు? చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్, బీటెక్ రవీంద్రారెడ్డి, దేవినేని ఉమా, గుడిపాల నరేంద్ర, కొల్లు రవీంద్ర, చింతమనేని ప్రభాకర్, ఎంతమందిని మాజీ మంత్రుల్ని, మాజీ ముఖ్యమంత్రిని పంపించావు నువ్వు. ఇప్పుడు ఒకటో ఇద్దరు చట్ట ప్రకారం లోపలికి పోతే ఆయన సూక్తులు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీ వల్లే ఇటైంది. నీకంటే మీ చిన్న ఆయన ప్రాణాలే లెక్కలేదు కాబట్టి దాన్ని చూసి మేము అందరూ ఫాలోయర్స్ ఫాలో అయినారు. లేకపోతే శ్యామ్ ఇంటికి వచ్చి అంత సర్వేపల్లి నియోజకవర్గం చరిత్ర ఏంటి? గోవర్ధన్ రెడ్డి వచ్చిన తర్వాత చెడిపోయింది కల్చర్. మా అందరి మీద కేసులు పెట్టించాడు. మా వాళ్ళని 50 మందిని జైలుకి పంపించావు. నా మీద 18 కేసులు పెట్టించావు. ఈరోజు అనుభవిస్తుండవు, మిగతా వాళ్ళు కూడా అనుభవిస్తారు. ఇప్పుడు ఈయన లలిన్ ఏమైంది? అంత కొవ్వేంటి వాడికి? ఈరోజు 2 కొడుకులు జైల్లో ఉండరుగా. చదువుకునే కొడుకు కూడా జైలుకి పోవాల్సి వచ్చింది కదా. నీ వెంట పెట్టుకున్నావు ఇద్దరిని. సో మంచి పద్ధతి కాదు ఇది. స్పేర్ చేసే, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి. ఎక్కడ పట్టినా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చేసిన పాపాలు, ల్యాండ్ రికార్డ్స్ మారిపోతాయి. రీసర్వే పేరుతో మొత్తం ముంచేసేసినారు. ఎవరి పొలం 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి 4 ఎకరాలు కనపడుద్ది, ఎకరా ఉండే వాళ్ళకి 2 ఎకరాలు కనిపిస్తుంది. ఇటువంటివన్నీ చేసి పెట్టినారు. అస్తవ్యస్తమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది. వాటిని రెక్టిఫికేషన్కే చాలా టైం పడుతుంది. మళ్ళీ నిన్న ఆయన సూక్తులు చెప్తున్నాడు. ఆయన ప్రజల కోసం బతికా అంట. ప్రజల్ని డబ్బు కోసం బతికావు, ప్రజల ప్రాణాలు తీసావు. ఈరోజు లిక్కర్లో ఏమని తేలింది? 3,200 కోట్లలో 2,900 కోట్లు బాస్కి చేరింది. బాస్ ఎవరు? 2019-24 మధ్య రాష్ట్రానికి బాస్ ఎవరు? జగనన్న, మన బిడ్డ. ప్రజలు బుడ్డ ముంచినాడు. ఆయన సూక్తులు చెప్తున్నాడు. ఆయన పద్ధతిగా బతికాయంట. ఇప్పుడు అందరినీ కేసులు పెడుతున్నారు. ఎవరి మీద పెట్టారు కేసులు? నీ మాదిరిగా తప్పుడు కేసులు పెట్టారా? ఎంతమందిని అరెస్ట్ చేయించావు? ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎంతమంది మాజీ మంత్రులు, ఎంతమంది మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్ చేయించావు? లెక్క చూసుకోలేదా మీరు? చూసుకోలేదా? ఇప్పుడు చెప్తున్నావా? వల్లభనేని వంశీ చాలా పైనుంచి దిగొచ్చాడా? ఆయన బుద్ధుడా? ప్రసన్న కుమార్ రెడ్డి, ఎటువంటి వాళ్ళ పేర్లు చెప్తున్నావా నువ్వు? దుర్మార్గాలు చేసిన మనుషులు, వ్యక్తులు వాళ్ళు. ప్రజల ఆస్తులు, ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళు. అందుకని ఏదేమైనా ఫార్చునేట్లీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. మంచి పరిపాలన జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు, మీరేమైనా చేస్తే నా చేతిలో ఉండదు, 4 ఏళ్ల తర్వాత అసలు నీ చేతిలో ఏది ఉండదు. జరగబోయేది అది.
ఒక్క సిట్ ఇప్పుడు అది ఉంది, సిబిఐ కేసు 43,000 కోట్లది, ఇంచుమించు 13 సంవత్సరాలు అయిపోయింది. 13 కేసుల్లో 13 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. ముద్దాయి, మొదటి ముద్దాయి ఎంత? 43,000 crores. ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 43,000 కోట్ల కుంభకోణంలో మొదటి ముద్దాయిగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉండరా దేశంలో? మళ్ళీ ఇప్పుడు 3,200 కోట్లు. 3,200 కోట్లు డబ్బులు కాదు, 30,000 మంది ఈ మద్యం, ఈ ఇల్లిసిట్ లిక్కర్, ఈ కల్తీ మద్యం తాగి చనిపోయినారు. లక్షల మంది బెడ్ ఎక్కారు. పోతాడుకు పోతే ఆ మందు తాగిన వాళ్ళు, జగనన్న బ్రాండు, జే బ్రాండు హాస్పిటలైజ్ అయినారు. అలా ముద్దుమూడి చెరుకు మూడుకు పోతే ఒక 25 మంది ఆ మందు తాగి చనిపోయినారు. భార్యలు వితంతువులు అయిపోయినారు. నేనే కళ్ళారా చూశాను. ఇటువంటివన్నీ చేసి ఈ రోజు నువ్వు సూక్తులు చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినేదానికి సిద్ధంగా లేరు. తమరు మళ్ళీ తిరిగి వచ్చేది లేదు, సచ్చేది లేదు. కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది.